Earhook Private Limited presents Edmund Camper, written by Swapna Priya, narrated by Sai Vishwagna. ఎడ్మండ్ క్యాంపర్. అది అమెరికాలోని ప్లూబోలో ఉన్న పోలీస్ స్టేషన్. ఆఫీసర్ ముందున్న టేబుల్పై ఫోన్ మోగడంతో అతను కాల్ లిఫ్ట్ చేశాడు. ఫోన్లో అవతలి వ్యక్తి మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఫోన్లో అతనేం చెప్పాడు? తెలుసుకోవాలంటే మనం ఈ ఎడ్మండ్ క్యాంపర్ స్టోరీని తెలుసుకోవాలి. ఎడ్మండ్ క్యాంపర్ డిసెంబర్ 18, 1948లో జన్మించాడు. అతని బాల్యం మొత్తంలో తన తల్లిదండ్రులు గొడవపడుతుండడమే చూశాడు. అందుకే అతనికి అందమైన బాల్యం అంటే ఏంటో తెలియదు. అతని 9 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దాని కారణంగా క్యాంపర్ మరియు అతని అక్క తన తల్లి కార్నెల్తో కలిసి మెంటాన్లో ఉండేవారు. అతని తల్లి కార్నెల్ తన భర్త ప్రవర్తన కారణంగా మగవాళ్లంటేనే స్వార్థపరులు అనే భావాన్ని బలంగా నమ్మింది. దాంతో ఆమె తనకున్న కొడుకును కూడా అలాగే చూడ్డం మొదలుపెట్టింది. క్యాంపర్ను చిన్న చిన్న విషయాలకి తిడుతూ కొడుతూ హింసించేది. ఇంట్లోని బేస్మెంట్లో బంధించేది. అక్కడ తిరిగే ఎలుకలు, పిల్లుల మధ్య భయంగా ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపేవాడు క్యాంపర్. ఆ బాధలు భరించలేక కొన్ని రోజుల తర్వాత తన తల్లి దగ్గర నుండి పారిపోయి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళాడు క్యాంపర్. కానీ అతని తండ్రి అప్పటికే రెండో పెళ్లి చేసుకుని ఉండడం చేత తన కొడుకును తనతో ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. కొడుకుని కన్విన్స్ చేసి నాన్నమ్మ, తాతయ్యల దగ్గర ఉండమని ఒప్పించాడు. దాంతో క్యాంపర్ తన 16 ఏళ్ల వయసులో నాన్నమ్మ, తాతయ్యల దగ్గర ఉండవలసి వచ్చింది. అతని నాన్నమ్మ, తాతయ్యలు అతని బాగానే చూసుకునేవారు. వాళ్ళ ఇల్లు అడవికి దగ్గరగా ఉండడంతో క్రూర జంతువుల్ని వేటాడడానికి ఒక రైఫిల్ గన్ను క్యాంపర్కు ఇచ్చి దాన్ని వాడడం నేర్పించారు. దాంతో అతను ఎక్కువగా అడవిలోకి వెళ్ళి పిట్టలు, కుందేళ్లు, పావురాలు వంటి వాటిని షూట్ చేసి చంపి వాటిని ఇంటికి తీసుకొచ్చేవాడు. అది చూసిన వాళ్ళ నాన్నమ్మ పిట్టల్ని చంపొద్దని అతన్ని మందలించింది. కేవలం ఆత్మరక్షణకు తప్ప గన్ను వాడొద్దని అతనికి చెప్పింది. అయినా క్యాంపర్ ఆమె మాటలు వినిపించుకోలేదు. అతని చేతిలో ఉన్న గన్తో తాను ఒక కొత్త స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఫీల్ అయ్యాడు. అక్కడే క్యాంపర్ జీవితంలోని నేర చరిత్ర మొదలైంది. విచ్చలవిడిగా జంతువుల్ని వేటాడుతూ ఒకరోజు కుందేలు పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు క్యాంపర్. అతని నానమ్మ అతనిపై కోప్పడి క్యాంపర్ దగ్గర ఉన్న గన్ తీసేసుకుంది. దాంతో అతను కోపం పట్టలేకపోయాడు. వెంటనే ఆ గన్ తీసుకొని వంటగదిలో ఉన్న తన నానమ్మను కాల్చి చంపాడు. అయినా అతని కసి తీరక అక్కడే ఉన్న చాకుతో ఆమెను పొడిచాడు. అదే సమయంలో బయట నుండి ఇంటికి వచ్చిన తన తాతయ్యను కూడా షూట్ చేసి చంపేశాడు. ఇద్దరూ మరణించిన తర్వాత తాను ఏం చేశాడో అతనికి అర్థమైంది. వెంటనే తన తల్లికి ఫోన్ చేసి తాను హత్యలు చేశానని, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని తానే స్వయంగా చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి క్యాంపర్ను కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో తన నాన్నమ్మ, తాతయ్యను ఎందుకు చంపావని అడగ్గా అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. నేను ఎక్కువగా జంతువుల్ని వేటాడుతూ ఉంటాను. మనుషుల్ని చంపితే ఎలా ఉందో చూడాలని చాలా రోజుల నుండి నా మనసులో ఉంది. అందుకే నాన్నమ్మను చంపేశాను. నాన్నమ్మ లేకుండా తాతయ్య ఉండలేడు. అందుకే తాతయ్యను కూడా చంపేశాను అన్నాడు. అతని మాటలు విన్న పోలీసు అధికారులకు అతని మెంటల్ స్టేటస్పై అనుమానం వచ్చి అతని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపించారు. అక్కడే మొదటిసారిగా అతను పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని తెలిసింది. అంటే అతనికి రియాలిటీకి, ఇమాజినేషన్కి తేడా తెలియకపోవడం. అదే సమయంలో అతనికి చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని కూడా డాక్టర్ కనిపెట్టారు. మామూలుగా మనుషులకు 85 నుండి 115 మధ్య ఐక్యూ లెవెల్ ఉంటుంది. కానీ క్యాంపర్కి మాత్రం 145 ఉంది. దాన్ని బట్టి అతను ఎంత తెలివైనవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ హత్యలు చేసే సమయానికి క్యాంపర్ వయసు 18 సంవత్సరాలు నిండకపోవడంతో అతన్ని బాల నేరస్తుల కింద భావించి కొన్ని సంవత్సరాలు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్స్తో కలిసి క్యాంపర్ పనిచేశాడు. తర్వాత 2 సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టారు. ఆ సమయంలో జైల్లో ఉండే నేరస్తుల మనస్తత్వాన్ని గురించి, వారు చేసిన హత్యల గురించి తెలుసుకున్నాడు క్యాంపర్. ఎవరినైనా రేప్ చేసిన తర్వాత వదిలివేయకుండా చంపేస్తేనే పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయని,
ఎంగేజ్లో ఉన్న అమ్మాయిల్ని చంపితే ఎక్కువ సమస్యలు ఉండవని, వాళ్ళు కనిపించకపోయినా ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరని, ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళి ఉంటారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళే తిరిగొస్తారని పేరెంట్స్ అనుకుంటారని వాళ్ళందరూ అతనితో చెప్పారు. జైల్లో క్యాంపర్ ప్రవర్తన చాలా బాగుండేది. తోటి ఖైదీలకు చదవడం రాయడం నేర్పించాడు. కళ్ళు లేని వారికి చదివి వినిపించడం, అందరికీ సహాయం చేయడం లాంటి పనులు చేసేవాడు. అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో కూడా అతనికి మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో అతను త్వరగానే జైలు నుండి బయటపడ్డాడు. ఆ సమయానికి అతని వయస్సు 21 సంవత్సరాలు. బయటకొచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ సమయంలో అతనికి డబ్బు అవసరం ఉండేది. అందువల్ల అతనికి ఇష్టం లేకపోయినా తన తల్లి దగ్గరకు వెళ్ళి డబ్బు అడగాల్సి వచ్చింది. కష్టపడి హైవే డిపార్ట్మెంట్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. తర్వాత స్నేహితునితో కలిసి అపార్ట్మెంట్లో ఉంటూ అవసరమైనప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బు కోసం అడిగేవాడు. ఆ సమయంలోనే అతనిలో దాగిన నేరస్తుడు మళ్లీ బయటపడ్డాడు. హైవే ఉద్యోగం కావడంతో రోజులో ఎక్కువ సమయం కారులో అటు ఇటు తిరగాల్సి వచ్చేది. అదే సమయంలో రోడ్డుపై ఉన్న అమ్మాయిలకు లిఫ్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకరోజు తల్లితో గొడవపడి డ్యూటీకి వచ్చాడు. ఆ సమయంలో 18 ఏళ్ల వయసున్న మేరీ ఆన్ పెస్కో మరియు అనితా మ్యారీ లుసేస్సా అనే అమ్మాయిలు యూనివర్సిటీకి వెళ్లడానికి అతని హైవేపై లిఫ్ట్ అడగడంతో తన కారులో ఎక్కించుకున్నాడు. తల్లిపై ఉన్న కోపాన్ని ఇంకా మర్చిపోలేకపోయిన క్యాంపర్ వాళ్ళిద్దరినీ దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇద్దరూ గొడవ చేయడం మొదలుపెట్టడంతో క్యాంపర్ మేరీకి కారులో సంకెళ్లు వేసి కదలకుండా చేశాడు. లుసేస్సాను బయటకు తీసుకొచ్చి గొంతు కోసి చంపాడు. మేరీ కళ్ల ముందే చనిపోయిన లుసేస్సా శరీరాన్ని తన వికృత చేష్టలతో అనుభవించాడు. తర్వాత మేరీని కూడా అదేవిధంగా చంపేశాడు. తర్వాత ఆ 2 శవాల్ని తన ఫోర్డ్ గ్యాలక్సీ ట్రక్లో వేసుకుని అపార్ట్మెంట్కి తీసుకువెళ్తూ ఉండగా దారి మధ్యలో ట్రాఫిక్ పోలీసు ఒకరు అతన్ని ఆపారు. కానీ కార్కి బ్యాక్ లైట్ పగిలిందని దాన్ని మార్పించుకోమని సలహా ఇచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ క్యాంపర్ను వదిలేశాడు. అతని ట్రక్కులో ఉన్న శవాల్ని మాత్రం గుర్తించలేదు. తర్వాత క్యాంపర్ తన స్నేహితుని అపార్ట్మెంట్కి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు అక్కడ లేడు. క్యాంపర్ ముందుగా బాడీల్ని ఫోటోలు తీశాడు. తర్వాత ఆ శవాల బాడీల నుండి తలల్ని నరికి వేరు చేశాడు. వేరైపోయిన శరీరాన్ని మళ్లీ లైంగికంగా అనుభవించాడు. తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో వేసి ఆ కవర్లను లోమా ప్రీటా అనే పర్వతానికి దగ్గరలో విసిరేశాడు. సెప్టెంబర్ 14, 1972 డాన్స్ క్లాస్కు వెళ్తున్న 15 ఏళ్ల ఐకో అనే అమ్మాయిని కారులో ఎక్కించుకున్నాడు. తర్వాత ఆమెను స్పృహ తప్పేలా చేసి కారులోనే ఆమెను రేప్ చేశాడు. ఆ తర్వాత తీరిగ్గా బార్కి వెళ్లి డ్రింక్ చేసి ఆ శవాన్ని అపార్ట్మెంట్కి తీసుకువెళ్లి ఆమె బాడీ నుండి తలను వేరు చేశాడు. తర్వాత ఆమె బాడీను మళ్లీ లైంగికంగా అనుభవించి ముక్కలు ముక్కలుగా చేసి వాటిని నదిలో పారేశాడు. ఆమె తల్లి తన కూతురు మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కూడా క్యాంపర్ మరో 2 అమ్మాయిల్ని అలాగే మాయం చేశాడు. దాంతో హైవే పైన వెళ్లే ఆడవాళ్లే ఎక్కువగా మిస్ అవుతున్నారని పోలీసులు అనుమానించారు. ముందు జాగ్రత్తగా అమ్మాయిలు యూనివర్సిటీ స్టిక్కర్లు లేని ఏ వెహికల్ ఎక్కకూడదని అనౌన్స్ చేశారు. క్యాంపర్ తల్లి కార్నెల్ అదే యూనివర్సిటీలో పనిచేస్తూ ఉండడంతో క్యాంపర్ సులభంగానే ఆ స్టిక్కర్ను సాధించాడు. దాంతో అమ్మాయిలు అతని కారెక్కడం మొదలుపెట్టారు. ఈసారి యూనివర్సిటీలో చదువుతున్న 23 ఏళ్ల రోసలిండ్ హీథర్ థోర్ఫ్ మరియు 20 ఏళ్ల ఆలిస్ హెలెన్ అతని ఘాతుకానికి బలయ్యారు. కారులో ఎక్కించుకున్న వాళ్ళిద్దరినీ కొంచెం దూరం వెళ్లిన తర్వాత పిస్టల్తో షూట్ చేసి చంపాడు క్యాంపర్. తర్వాత వాళ్ళిద్దరి బాడీల్ని తన తల్లి ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో ఆమె జాబ్ చేస్తుండడంతో బయటకు వెళ్ళింది. క్యాంపర్ ఎప్పటిలాగే వాళ్ళిద్దరినీ శరీరం నుండి తలలు వేరు చేసి వారి శరీరాల్ని అనుభవించాడు. తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి బాడీలోని బుల్లెట్లను బయటకు తీసివేశాడు. శరీర భాగాలను కవర్లలో వేసి పారేశాడు. ఏప్రిల్ 20, 1973న క్యాంపర్ తల్లి కార్నల్ ఒక పార్టీ నుండి అర్ధరాత్రి ఇంటికి వచ్చింది. తాగిన మత్తులో ఉన్న ఆమె గాఢ నిద్రలో ఉన్న క్యాంపర్ను నిద్రలేపింది. దాంతో అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఇక తన తల్లిని భరించలేనని అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. లేచి తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె ఇంకా నిద్రపోకపోవడంతో లోపలికి వచ్చిన క్యాంపర్ని చూసి, నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? నేను వినడానికి రెడీగా ఉన్నాను అన్నది తల్లి. క్యాంపర్ తల అడ్డంగా ఊపి, లేదు, గుడ్ నైట్ అని చెప్పి బయటకొచ్చాడు. కొంచెం సేపటి తర్వాత కార్నెల్ గాఢ నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోతుందని కన్ఫర్మ్ చేసుకున్న క్యాంపర్ ఒక పెద్ద సుత్తి తీసుకుని
ఒక్కసారిగా ఆమె తలపై కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తర్వాత పెద్ద కత్తి తీసుకొని ఆమె తలను మొండాన్ని వేరు చేశాడు. తర్వాత కార్నెల్ తలను ఒక షెల్ఫ్లో పెట్టి 1 గంటసేపు పెద్దగా అరిచాడు. ఆమె ముఖంపై ఆరోస్ విసిరాడు. ఆమె నాలుకను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాష్ బేసిన్లో పడేశాడు. తర్వాత ఆమె శరీరాన్ని షెల్ఫ్లో దాచిపెట్టి బయటికి వెళ్లి బార్లో డ్రింక్ చేసొచ్చాడు. ఆమె తల్లి స్నేహితురాలు సారా టేలర్కు ఫోన్ చేసి భోజనానికి ఇన్వైట్ చేశాడు. ఇంటికి వచ్చిన సారాను కూడా చంపి ఆమె శవాన్ని కూడా తల్లితో పాటే షెల్ఫ్లో దాచిపెట్టాడు. ఆమె తల్లి, తన స్నేహితురాలు సారా ఇద్దరూ కలిసి హాలిడే ట్రిప్కు వెళ్లారని అందరికీ చెప్పాలని క్యాంపర్ ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరిని షెల్ఫ్లో ఉంచిన తర్వాత ఒక పేపర్పై, అమ్మా, నేనిక నీతో ఉండాలని అనుకోవడం లేదు, ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను అని రాసి ఇంట్లో పెట్టాడు. ఒకవేళ పోలీసులు వస్తే ఆ హత్యల గురించి అతనికేమీ తెలియదని, అతను ముందే ఇంటి నుండి వెళ్ళిపోయాడని అనుకోవాలని ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఆ రోజు రాత్రంతా కార్ డ్రైవ్ చేసుకుంటూ కొలరాడో నుండి ఫ్లూబోకి పారిపోయాడు. తెల్లవారింది. తన తల్లి మరియు సారా హత్యల గురించి రేడియోలో ఎటువంటి వార్త వినలేదు. దాంతో అతను ఫోన్ బూత్కు వెళ్లి స్వయంగా పోలీసులకు కాల్ చేశాడు. తన తల్లి కార్నెల్ను, ఆమె ఫ్రెండ్ సారా హాలెట్ను హత్య చేశానని చెప్పాడు. కానీ పోలీసులు అతని కాల్ను సీరియస్గా తీసుకోలేదు. ఎవరో ఆకతాయి ఫోన్ చేసి ఉంటాడని అనుకున్నారు. 3 రోజుల తర్వాత కూడా హత్యల గురించి ఎవరూ కనిపెట్టకపోవడంతో క్యాంపర్ మళ్లీ పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. ఈసారి తనకు వ్యక్తిగతంగా తెలిసిన అధికారితో మాట్లాడించమని అడిగాడు. అతనితో తాను తన తల్లిని, హాలెట్ను చంపినట్లు చెప్పాడు. తర్వాత పోలీసులు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేశాడు. తనకు తానే స్వయంగా అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత తాను చేసిన 6 విద్యార్థుల హత్యలను కూడా అంగీకరించాడు. మీకో విషయం తెలుసా? అతను ఇంకా జైల్లో బ్రతికే ఉన్నాడు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రిపోర్టర్స్ అందరికీ ఇంటర్వ్యూ ఇస్తూ ఏ హత్యలు ఇలా చేశాడు, అవి చేసేటప్పుడు అతని మనసులో ఉన్న ఫీలింగ్స్ని నిర్భయంగా చెప్పాడు. హత్య చేసిన తర్వాత వాళ్ల తలను ఎందుకు వేరు చేశారని అడిగిన ప్రశ్నకు అతను ఇలా వివరించాడు. తల నరికేస్తే శరీరం చచ్చిపోతుందని చిన్నప్పుడు ఎవరో చెప్పినట్లు గుర్తుంది. తలలేని శరీరానికి విలువలేదని చాలామంది అంటారు. కానీ అది నిజం కాదు. తల లేకపోయినా అమ్మాయి శరీరంలో చాలా విలువైన అవయవాలున్నాయి అన్నాడు క్యాంపర్. తన తల్లిని హత్య చేసిన తర్వాత ఆమె తలను, నాలుకను ఎందుకలా చేశావని ప్రశ్నించినప్పుడు, అలా చేయడం నాకు చాలా సరైందిగా అనిపించింది. ఆమె చాలా సంవత్సరాలుగా నాపై విరుచుకుపడి అరుస్తూ ఉండేది. అందుకే ఆమె నాలుకను ముక్కలు ముక్కలుగా చేశాను అని చెప్పాడు క్యాంపర్. హత్య చేసి పారిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేదు. అలాంటప్పుడు మీకు మీరు ఎందుకు లొంగిపోయారన్న ప్రశ్నకు క్యాంపర్ ఇలా సమాధానమిచ్చాడు. మానసికంగా నేను ఆ భారాన్ని ఎక్కువసేపు దాచుకోలేకపోయాను. నేను తప్పు చేశానని అనుకోవడం మొదలుపెట్టాను. ఆమె ముసలి వయసులో ఆమెకు నరకం చూపించానని అనిపించింది. అందుకే దానికి శిక్ష అనుభవించాలని అనుకున్నాను. అందుకే అంతటితో అన్నింటినీ ముగించాను అన్నాడు. క్యాంపర్ ఇప్పుడు తాను చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దిస్ హ్యాస్ బీన్ అ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎడ్మండ్ క్యాంపర్, రిటన్ బై స్వప్నప్రియ, నరేటెడ్ బై సాయి విశ్వజ్ఞ, ప్రొడ్యూసర్ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడిటర్ గౌతమి సిహెచ్, క్రియేషన్ మేనేజర్ రేష్మా కడలి. ప్రొడక్షన్ కాపీరైట్ 2022 by Earhook Private Limited.